చాలా మందికి పొద్దు పొద్దుగాలనే క్యాలెండర్ని మర్రేసుడు అలవాటు. రాశి ఫలాలు, అమాస పున్నాలు, తిథులు నక్షత్రాలు చూసేటోళ్ళు కొందరైతే ఆడోళ్ళకు ముగ్గుల క్యాలెండర్ అంటే మస్తు కాయ చేస్తారు కదా. హీరోలు, హీరోయిన్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, గుళ్ళు, దేవుళ్ళు, చెట్లు, పుట్టల క్యాలెండర్లు కామనే. ఈ నడుమ వంటలు ఎట్లా ఉండాలో నేర్పించేటివి కూడా వచ్చినాయిలో. క్యాలెండర్ అనగానే కొంతమందికి మందు మల్లయ్య తాతనే యాదకొస్తాడు. క్యాలెండర్ల కోసమే మస్తు పైకం ఖర్చు పెట్టేటోడు. మరి ఈ తాపకు కింగ్ ఫిషర్ క్యాలెండర్ వస్తుందో రాదో కానీ గీసారి ఫ్యాన్స్ అయితే సూపర్గా తీసిండ్రు. మోడీ పతంగులు పటాకులు లెక్కనే క్యాలెండర్లు వచ్చినాయి. జనవరిలో కొత్త సంవత్సరం ఎట్లుంటుందో చూస్తాడు. ఫిబ్రవరిలో స్వచ్ఛ భారత్ యాద్ చేస్తాడు. మార్చి నెలల బుజ్జమ్మలను బతికియాలే చదివిపియాలే. ఏప్రిల్లో జవాన్ లెక్క కనబడతాడు. ఇక మే నెలల అమ్మను మంచిగా చూసుకోవాలి అని చెప్తాడు. జూన్లో యోగాకు యోగం పట్టిస్తాడు. జూలైలో బయట దేశాలు చూసొస్తాడు. 15 ఆగస్టుకు ప్రసంగం, సెప్టెంబర్లో మెట్రో రైళ్ల ప్రయాణం, అక్టోబర్లో ఒంటరిగా ఆలోచన చేస్తాడు. నవంబర్లో కళాకారుడై ఖుషి చేస్తాడు. డిసెంబర్లో జ్యూస్ తాగుతాడు. మరి అన్ని మంచిగానే చేసిండ్రు కానీ చాయ్ పే చర్చ అస్సలే మర్చిపోయినరు. మోడీ సార్ భక్తులు తయారు చేసినట్టున్నారు గీ నమో నరేంద్ర క్యాలెండర్ని. ఇంట్లో గోడకి వేసుకుంటారంటే పొద్దుగాల కళ్ళు తెరవంగానే మోడీ సారే దర్శనం అవుతాడు.